హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప కలగూరగంప నర్సరీ ముచ్చట్లు అనమాట. ఓపెనింగ్ చేయగానే ముచ్చట్లు మస్తు చెప్తున్నాం, శ్రీదేవి అంటారేమో. సేల్స్ అవుతున్నాయి, కంటిన్యూగా అవుతున్నాయి. ఓపెనింగ్కి ఒక మంచి ప్లాన్ ఉంది, అందుకే కొంచెం కుదరట్లా. అనుకున్నప్పుడల్లా ఏదో ప్రాబ్లం వస్తుంది. అది సరే, ఏది ఎప్పుడు జరగాల అని రాసి పెట్టుంటే అప్పుడు జరుగుతుంది. అది నేను ఫిక్స్ అయిపోయి అంతకుముందేమో అయ్యో అయ్యో ఇంకెన్ని రోజులు ఇప్పుడు ఎప్పుడు అనుకుంటుంటే ఇక అది కాదు ముచ్చటని ఒకసారి డిసైడ్ అయిపోయి వేదాంత ధోరణిలోకి పోయి ఎప్పుడు అయ్యేది ఉంటే అప్పుడు అవుతుందని యథార్థంగా ఉన్నానమాట. అంటే ఆ లోపు రాకుండా ఉండకండి, వస్తున్నారు, డైలీ బిల్ అవుతుంది, మంచిగా వస్తున్నారు కస్టమర్స్, చాలా చాలా బాగుంది. అండ్ చుట్టుపక్కల ఫామ్ హౌజెస్ వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. అండ్ బాగుంది. చెట్లు అయితే అమ్ముతున్నాము. కొంచెము సీజన్ కొంచెం అయిపోయింది కాబట్టి ఫ్లవరింగ్ ఎక్కువ లేవు. మళ్ళీ నవంబరు ఆ టైంలో మిడ్ ఆఫ్ ది అక్టోబరు నవంబరు వరకు మంచి ఫ్లవరింగ్ వస్తుంది కదా, అన్ని పూల చెట్టు తెచ్చి మిమ్మల్ని పిలుస్తా. అది సంగతి అనమాట. ఓకేనా? అయితే చాలాసార్లు మీకు చెప్పాను, మనం కార్పొరేట్ గిఫ్ట్లకు కానీ పర్సనల్ రిటర్న్ గిఫ్ట్లకు కానీ చిన్న చిన్న అకేషన్స్ గిఫ్ట్ కానీ అన్నీ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. దీన్ని ఆన్లైన్ కూడా వస్తుంది అన్నీ కూడా. సో దానికి సంబంధించి ఏంటంటే ఒక కప్స్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కప్స్ అనమాట. ఈ మిషన్లో పెట్టేసి ప్లాంటర్ కప్స్ అంటారు కదా, వీటిని చెట్లు పెట్టే కప్పులు అబ్బా, ఎందుకంటే కింద హోల్ అవి ప్రాపర్గా ఉన్నాయి. ఓకేనా? సో వీటిని మనం ఇందులో మనకేం కావాలా, మీ కంపెనీ లోగో కావాలన్నా, మీ కంపెనీ ఇంకేదైనా స్లోగన్ కావాలన్నా, డిజైన్ కావాలన్నా, లేదంటే దేవుని బొమ్మలు కావాలన్నా, లేదంటే మీ అకేషన్ ఏంటి, క్రెడల్ సెరమనీ అకేషనా, బర్త్డే అకేషనా, ఫ్యామిలీ గ్యాదరింగ్సా, సో ఎనీథింగ్ మనం డిజైన్ చేసి చాలా సింపుల్గా మీరు ఒక ఫోటో ఇస్తే దాన్ని పెట్టేసేయచ్చు అనమాట. అట్లా సో ఇట్లా ప్రింట్ తీసేసి దీన్ని ప్రాపర్గా కప్పుకు ప్రింటింగ్ చేస్తారనమాట. సో దాంట్లో మనము నచ్చిన మొక్క పెట్టే ఛాన్స్, స్కోపు కలగూరగంపల మాత్రమే ఉంది. సో వేరే వాళ్ళు ఇట్లాంటి గిఫ్ట్లు ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి ఛాయిస్ వాళ్ళు మీకు ఒక 10 ఇట్లాంటివి ఇచ్చి లేదని అడుగుతారేమో. అట్లా కాదు, మీరు మంచిగా నర్సరీకి రావచ్చు, ఈ షర్టు పెట్టండి అనొచ్చు, ఇది మా బడ్జెట్ ఇంతే దాన్నే పెట్టండి అనొచ్చు. రకరకాలుగా మీ ఆప్షన్స్ అన్నీ మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి హ్యాపీ అనమాట. మీకు నచ్చిన చెట్టు పెట్టుకోండి. అందరూ డిసైడ్ చేసిన చెట్టు మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తే అట్లా. ఇది ఒకసారి ప్రింటింగ్ ప్రాసెస్ చూద్దామా. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది ప్రింటరు, ఇది పెయింటరు, దాని మీద పెయింట్ వేస్తుంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి తీసుకొని దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వెళ్ళి తీసినాక దీంట్లో పెడతారు, కప్పు పెడతారు, అందులో పెడతారు, బటన్ నొక్కుతారు, మూస్తారు, ఇట్లా ప్రింట్ వస్తుంది గంతే. సో ఫైనల్గా ఇదనమాట. ఇట్లా అన్ని రకాల ప్రింట్స్ వస్తాయి మనకు. సో కలగూరగంప లోగో ప్రింటింగ్ కూడా సూపర్ ఉంది. కలగూరగంప లోగో అండ్ కింద ఒక చిన్న రాయి పెట్టేసుకోవాలి, హోల్ క్లోజ్ కాకుండా మనకు. అండ్ సింపుల్గా కొంచెం మట్టి, బలమైన మట్టి, మొక్కలు పేపర్ लगाते కింద ఈ ఆపే लगाते
నికాలో. ఇట్లా చెట్టుతో పాటు ఉండే మట్టి ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అనమాట. సో చిన్న మట్టి కాబట్టి మనం కూడా 2-3 మంత్స్కి ఒకసారి మట్టి మార్చేస్తే సరిపోతుంది, ఏం వేయక్కర్లేదు. లేదంటే పైన కొంచెం ఇంత గుప్పడి మట్టి వేరేది వేస్తే ఏమవుతుందంటే ఇంకా ఫ్రెష్గా అట్లుంటుంది అనమాట. అది బాగుందా? ఇది గిఫ్ట్ కింద ఇస్తే ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది కదా. సో అట్లా కలగూరగంప లోగో కావచ్చు. కలగూరగంప లోగో అంటే కలగూరగంప లోగోనే కాదు, మన కంపెనీ లోగో, ఎనీ కంపెనీ లోగో అనమాట. ఇట్లా ఫ్యామిలీ ఏదన్నా ఫ్యామిలీ వాళ్ళందరికి ఇవ్వాలనుకుంటే ఫ్యామిలీ ఫొటోస్ ఇవ్వచ్చు. అండ్ సో ఇక్కడ ప్రాపర్ కంపెనీ లోగోతోటి వేసుకోవచ్చు అనమాట. కంపెనీ స్లోగన్ కూడా మనం చేసుకుంటాం. ఏ మొక్క కావాలిస్తే ఆ మొక్క. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. కొటేషన్ అనమాట. ద హార్డర్ యు వర్క్ ద బెటర్ యు గెట్. సో కొటేషన్స్తో అప్పటికి మనము గణేషుని బొమ్మలన్నీ కూడా ఇట్లా ప్రింట్ చేసేసి శాంపుల్ లాగా మన చిలుకూరు స్టోర్ దగ్గర పెట్టాము. సో అది చూసి చాలామంది అడిగి తీసుకెళ్ళి వాళ్ళు మండపానికి వచ్చిన పెద్దలందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారనమాట. సో మన ఎవరికైనా బర్త్డే ఫంక్షన్స్ ఎనీథింగ్ మీకు ఏం ప్రింటింగ్ కావాలంటే ఆ ప్రింట్ ఏది కావాల్స్తే అది ప్రాపర్గా చేసేసి మొక్కతో సహా మీకు ఇస్తారు. మొక్కలు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కప్ సైజ్, కప్పు రేట్ ఒకటి ఫిక్స్ ఉంటుంది. అంటే ఇన్ని తీసుకుంటే ఇంత, ఇన్ని తీసుకుంటే ఇంత, ఇన్ని తీసుకుంటే ఇంత అనేది ఉంటుంది అనమాట. సో ఆ మొక్క అనేది మీ చాయిస్. అది 10 రూపాయల మొక్క పెట్టుకుంటారా, 30 రూపాయల మొక్క పెట్టుకుంటారా, 200 లెక్క మొక్క పెట్టుకుంటారా అనేది మీ చాయిస్. దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. సో మనము అట్లా అన్ని రకాల సైజులతోటి, అన్ని రకాల వెరైటీస్ తోటి, సైజులు కాదు ఒకటే సైజ్ ఇది, ఎందుకంటే ఆ మిషన్కి ఇదే పడుతుంది కాబట్టి ఇది. సో దీన్ని అంటే ఇట్లా మనం స్టార్టింగ్ నేను చాలాసార్లు చెప్పిన మీకు కార్పొరేట్ గిఫ్ట్లు కానీ, పర్సనల్ గిఫ్ట్ కానీ, రిటర్న్ ఇట్లా అన్నీ చేయొచ్చు మనమని. బట్ ఇది కాన్సెప్ట్ అనమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ దీనికి. సో మీకు అన్నీ కూడా అంటే మీకు ఇట్లా అడగంగానే చెప్పడానికి రాదు, ఎందుకంటే ఈ ప్రింట్ని బట్టి అండ్ 2 సైడ్లన ఒక కప్పు మీద 2 సైడ్లు ప్రింటా, సింగిల్ ప్రింటా, అండ్ మొక్క కాస్ట్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మీకు ప్రైస్ ఫిక్స్ అవుతుంది కాబట్టి మీరు కాల్ చేసి మీ అవసరాన్ని బట్టి ఏంటి మీ రిక్వైర్మెంట్ ఏంటంటే కూడా ప్రైజెస్ అన్నీ కూడా ప్రాపర్గా చెప్తారు. ఇది విషయం, ఓకేనా. సో ఆ సామాను ఈ సామాను ఇచ్చిన వాళ్ళం ఇస్తాం కానీ అది తీసుకుపోయి ఒక మూలకు పడేటేసే వాళ్ళు ఉంటారు. అది యూజ్ అవుతుందా లేదా మనకు తెలియదు. ఇవన్నీ నెత్తినొప్పులు ఎందుకు అనుకుంటే ఇట్లాంటి మొక్కలు ఏంటి హ్యాపీగా ఇంట్లో పెంచుకుంటారు మన జ్ఞాపకాలతోటి. అండ్ కార్పొరేట్ ఆఫీసులు వాళ్ళు కూడా ఎవరైనా సరే సంప్రదించవచ్చు. మేము కూడా మార్కెటింగ్ చేసుకుంటాము. మీ ఎంప్లాయీస్కి గిఫ్ట్ రూపంలో ఇది ఇస్తే వాళ్ళు దీన్ని వాళ్ళ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ విత్ యువర్ కంపెనీ లోగో అండ్ స్లోగన్ కూడా అనమాట. ఓకేనా. ఇది బాగుందా? ఐడియా నచ్చిందా? అంటే చాలామంది చేస్తూ ఉంటారేమో నాకు తెలీదు. బట్ మనం ఎస్పెషల్గా ఏంటంటే కస్టమర్కి ఏం కావాలా, ఏ మొక్క, ఆ మొక్క మీ చాయిస్, ఎందుకంటే నర్సరీ మీది కాబట్టి. సో అన్ని రకాల బెనిఫిట్స్ తోటి మనం ఇవ్వగలుగుతాం అనమాట. వేరే వాళ్ళు ఇస్తే ఇదా అని ఆప్షన్ ఉంటుంది, మీకేమో 100 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి నీళ్లు పోసే పని ఏమి ఉండదు, జస్ట్ చిలకరించుకుంటే చాలు. లేదంటే కొంచెం డ్రై అయినాయి అనుకుంటే ఒక పావు టీ కప్పు నీళ్ళు పోసే చాలన్నమాట. పాపం పిచ్చితల్లులు మంచిగా పెరిగిపోతాయి. లేదు మీ బెడ్రూమ్లో ఏంటన్నా ఎండ తగులుతుంటుందంటే కిటికీ కాడ అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు మీరు, అదర్వైజ్ అవసరం లేదు. ఓకేనా. ఈ సెమీ షేడ్ అండ్ కంప్లీట్ షేడ్లో కూడా వస్తాయి ఇవన్నీ కూడా. ఓకేనా. బాగుంటే బాగుందని మంచి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.